అభి ఇక్కడే ఉండిపోయావే రా. ఇది మీ ఇల్లా? సారిల్లు. మరెవరు పిలవాలి? కొంప తీసి సారి పిలవాలి ఏమిట్రా? అదే కదా చెప్తుంది. సార్ వాడు మీరు పిలిస్తేనే వస్తాడట. రాకపోతే మానేమని చెప్పు. పిల్లాడితో ఏంటి జై, వెళ్ళి పిలు. నేను పిలవను జేజీ. తప్పు నాన్న, పిలవాలి. పిలవను కాక పిలవను. ఇంటి దాకా వచ్చిన పిల్లాడిని పిలవకపోతే ఎలా అల్లుడు? వాడి పొగరుకి నేను తలవంచాలా? వాడు నీలాగే జై. వాడు నాలా కాదు, నేను వాడ్లా కాదు. పంతానికి పోకండి సార్. వాడిని ఇక్కడికి తీసుకొచ్చించాలుగా. నాకు సలహా ఇస్తున్నావు చారి? ప్లీజ్ అండి పిలవండి. నువ్వు చెప్పావు కదా బంగారం, పిలుస్తాను. పదచారి. మధ్యలో నేనెందుకండి? మధ్యవర్తి ఉండాలిగా. రా. పిలవండి సార్. లోపలికి రా. ఎవరిని? నిన్నేరా? నాకు చెప్తున్నట్లేదే. నీకే చెప్తున్నాను. నా వంక చూసి చెప్పట్లేదే. పిలవని పేరంటానికి వచ్చి బెట్టు చేయకు. నన్ను పిలవమని చెప్పానా? నేను దివ్యనే పిలిచాను, నిన్ను రమ్మనలేదు. అయితే దివ్యనే తీసుకెళ్ళు. సార్ 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 అభి రాకపోతే దివ్య రాదు. వాడు నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నాడు చారి. నన్ను రెచ్చగొట్టొద్దని చెప్పు. ఓరే అభి కాస్త సర్దుకుపోరా. ఏంటి సర్దుకునేది? ఇంటికొచ్చిన గెస్ట్ ని ఇలాగే నా ట్రీట్ చేసేది? నువ్వు గెస్టువి కాదురా, గోస్టువి. ఎక్స్క్యూజ్ మీ. మీకు దండం పెడతాను సార్, గొడవ పెంచకండి. ఎవరు చారి గొడవ పడుతుంది, వాడా నేనా? ఒక్కసారి దివ్య మొహం చూడండి సార్. ప్లీజ్. లోపలికి రా. నాకు పేరుంది. లోపలికి రా అభి. మా అమ్మ మాత్రమే అభి అని పిలుస్తుంది, బయట వాళ్ళందరూ అభిరామ్ అని పిలవాలి. అభిరామ్ గారు, అభిరామ్ సార్ లోపలికి వస్తారా? పదండి చారి అంకుల్. పదండి సార్. ఇదంతా నీ వల్లే చారి. పద. పదరా, నువ్వు రారా నాయన. పదరా చారు. పద బంగారం. రాబి. ఎన్నాళ్ళకి జైకి కరెక్ట్ మౌడు దొరికాడు కదా చంద్రిక. సంబరపడొద్దని చెప్పానా? వాడు జైతోనే అలా ఉంటే మనతో ఇంకెలా ఉంటాడో. ఈ చారిగాడు అనాలి. పదండి. వెల్కమ్ టు అవర్ హౌస్ బంగారం. ఒక్క నిమిషం. ఈ అచ్చిపై ముందు కుడికాలు, తర్వాత ఎడమకాలు పెట్టి ఇంట్లోకి రా బంగారం.
నానింగి జాబిలి నీవెన్ననంది వెలుగుతోంది నా గుండెలోగి నీ ఊసులోనే ఉసురాడుతోంది నన్న ఊపిరి కానాలు దాటి ఏనాటికైన చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తడుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎగమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట దూరం నిలిపింది అంకారం చివలా ఒడిలోన వాలగా నిన్ను రెళ్ళలోటు తీరిపోదే క్షణాన థ్యాంక్ యూ బంగారం నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఒరేయ్ చారిగా ఎగరా ఏమిట్రా చారి నువ్వు చేసిన పని మీ ఆవిడ గారు నా టై పట్టుకుని లాగితే నన్నేం చేయమంటారండి నాన్నారు కింద పడ్డారు దెబ్బలేమైనా తగిలయ్యా మీ నాన్న దెబ్బలు తగిలించుకునే రకం కాదురా దెబ్బ కొట్టే రకం నిజం చెప్పారండి ఏమిట్రా నిజం అంటే మీరెప్పుడు నన్ను కొడుతూ ఉంటారు కదా నాన్నారు నేనెప్పుడు మిమ్మల్ని కొట్టలేదు కదా ఒరే చారి ఓవర్ యాక్షన్ లో వీడు నిన్ను మించిపోయాడ్రా మరే తండ్రిని మించిన తనయుడు మా నాన్నగారి కోరిక కూడా అదేనండి నేను ఆయన్ని మించి ఎదగాలని కోరుకుంటున్నారు ఒరే సుపుత్ర కాసేపు నీ శుభాషితాలు ఆపుతావా మేడం నన్ను ఎందుకు పక్కకు లాగారో చెప్పండి అమంగళం ప్రతిహతమవుగాక నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి జై దివ్యను ఒక్కదాన్నే తీసుకురమ్మని చెప్తే ఆ అభిగాడిని ఎందుకు తీసుకొచ్చావురా అది వాడంటే జైకి నచ్చదని తెలుసు అయినా కూడా వాడిని వెంట పెట్టుకొచ్చావంటే నిన్నేం అంటే ప్రసాద్ గారు అంటే మా నాన్నగారికి బుద్ధి లేదన్నా మీ ఉద్దేశం ఆయన తెలివి తక్కువ దద్దమ్మా వెర్రి వాజమ్మా పిచ్చి పుల్లయ్యా అని అనుకుంటున్నారా చారు కేసం వాళ్ళేమీ అనలేదురా అంటే మా నాన్నారే అభిరామ్ని రెడీ చేసి తను రానన్నా బలవంతంగా తీసుకొచ్చారంటున్నారా జై అంకుల్ కి ఇరిటేషన్ తెప్పించడానికి కావాలనే మా నాన్నారు అభిరామ్ని తీసుకొచ్చారంటారా ఒరే 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 ఎందుకురా నన్ను అలా ఇరికిస్తున్నావు మీరు ఆగన్నారు మీపై నింద పడినా మచ్చ పడినా నేను ఊరుకోను ఎరా చారి మీ వాడు చెప్పిందంతా నిజమేనా శుద్ధ అబద్ధం సార్ పచ్చి నిజం అంటాను అయితే ఏంటంటే చారు కేసం బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు ఒరే చారి ఆ అభిని కావాలని తీసుకొచ్చావు కదూ కావాలని అభి ముందు జైని బెండ్ చేస్తున్నావు కదూ రామా రామా చూడరా చారుకేసా నాపై వాళ్ళు ఎలా నిందలు వేస్తున్నారో అంతా నీవలే అవునన్నారు వీళ్ళు పాము ముంగిసల్లో ఎప్పుడు కొట్టుకుంటారని చెప్పారు గాని
ఇద్దరూ కలిసిపోయి మిమ్మల్ని చితకబాతారని చెప్పలేదే? ఏంట్రా చారి, నేను పామునా? నేను ముంగేసనా? మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటామా? చిన్న పిల్లాడికి ఇలాంటి మాటలు చెప్తావా? మా క్యారెక్టర్స్ ని కంపు చేస్తావా? నిన్నేం చేసినా పాపం లేదురా. జైతో చెప్పి నీ సంగతి తెలుస్తాం. నీకు ఈ రోజు జై చేతిలో జింతా తాతా తాతా తా జింతా తాతా. రే చారుకేశం, నీకు నేనేం అన్యాయం చేశానురా? ఎందుకురా నన్ను అలా చిట్టిస్తున్నావు? లేకపోతే నన్నే ఇంటికి తీసుకురానంటావా? ఏదో సండే కదా, హాలిడే కదా, ఆడుకుంటావు అని తీసుకొస్తే నాతోనే ఆడుకుంటున్నావేమిట్రా? తప్పు చేశానా అన్నారు? గొడుగుచ్చి వేయమంటారా? గుంజీలు తీయమంటారా? తొడపాసం పెడతారా? వీపు విమానం మోత మోగిస్తారా? అబాబాబాబాబాబాబాబా, అంతా పెర్ఫార్మెన్స్ వద్దురా. రే, చైల్డ్ అట్రాసిటీ కేసు కింద నన్ను జైల్లో పెట్టించేద్దామనే. పిల్లల్ని కొడితే పెద్దవాళ్ళని జైల్లో పెడతారని అన్నారు. అంటే నీకు తెలియదట్రా? నేనే ఇంటిచ్చానా? మీరు ఎప్పుడు ఇంతేనా అన్నారు? మీ జుట్టుని నా చేతిలో పెడుతూ ఉంటారు. చారుకేశం, నాన్నారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ బంగారం. ఇల్లు నీకు నచ్చిందా దివ్య? ఓ, చాలా బాగా నచ్చింది. ఏం నచ్చాయి? ఇంట్లో ఉన్న అన్ని నచ్చాయండి. అన్ని బాగున్నాయి. మీ ఇంట్లో అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయమ్మా, ఒక్క మనశ్శాంతి తప్ప. ఈ ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఓ గొప్ప అమ్మాయి ఈ ఇంటిని విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తనతో పాటే మా అందరి మనశ్శాంతిని, ఆనందాన్ని తీసుకెళ్ళిపోయింది. ఏడేళ్ల నుంచి ఈ ఇంట్లో కళాకాంతులు లేవు, ఆనందాలు సంతోషాలు లేవు, సంబరాలు సందడి లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని చీకటి, నిశ్శబ్దం, బాధ, దుఃఖం అలుముకున్నాయి.
కళాకాంతులొచ్చాయి. సందడి, సంబరం, సంతోషం అన్నీ వచ్చాయి. ముఖ్యంగా మా జయమోహన్లో నవ్వొచ్చింది. తన కళ్ళల్లో వెలుగొచ్చింది. మళ్ళీ మా అందరితో మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇన్నాళ్ళు బాధపడుతూ ఉన్నారా అండి? నిన్ను చూసిన క్షణం నుంచి ఆ బాధ పోయింది బంగారం. నా ప్రాణం తిరిగి వచ్చింది. నాకే కాదు, ఈ ఇంటికే ప్రాణం వచ్చింది. ఎస్ బంగారం, ఈ ఇంటి గోడలకే మాటలు వస్తే నీకు థ్యాంక్స్ చెప్తాయి. వాటికి ప్రాణం పోసావని నిన్ను పొగుడుతాయి. బాబు అభిరామ్, నువ్వేం మాట్లాడటం లేదు? నీకు ఈ ఇల్లు నచ్చిందా? అస్సలు నచ్చలేదు. నాన్నారు మళ్ళీ మీరు దొరికిపోయారు. నువ్వు నోరు మూసుకోరా వెతవా. నీకు మా ఇల్లు ఎందుకు నచ్చలేదు బాబు? వాడికి నచ్చాల్సిన అవసరం లేదు జేజీ. నచ్చకపోవడానికి కారణం చెప్పనివ్వు నాన్న. మా ఇల్లు ఎందుకు నచ్చలేదురా నీకు? ఒక కారణం చెప్పు. నచ్చడానికి కారణాలుంటాయి, నచ్చకపోవడానికి ఉండవు. ఇల్లు నచ్చకపోవడం నీ ప్రాబ్లం. ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు. అది నువ్వు చెప్పకూడదు, చూసిన వాళ్ళు చెప్పాలి. ఇల్లంతా చూసావు కదా, ఇంట్లో ఏం లోటుందో చెప్పు. ఇందాక జేజీ చెప్పింది కదా, ఈ ఇంట్లో గోడలున్నాయి, సోఫాలు, కుర్చీలు, బల్లలు ఉన్నాయి. ఉండాల్సింది లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఏమైనా ఫర్నిచరా కంటికి కనిపించడానికి? లేదని ఎలా చెప్తావు? ప్రేమ ఉంటే కనిపిస్తుంది. అదే ఏ రకంగా కనిపిస్తుంది? మీరు ఏ గదిలో ఉంటారు? మా గదిలో ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళుంటారు. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో గది ఉంది అభి. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ గదిలో ఉంటారు, కలిసి ఉండరు. కలిసి లేనప్పుడు ప్రేమ ఎక్కడుంటుంది? నాన్నారు ఏమిట్రా? మీకు అవసరమా నాన్నారు? మాది చాలా చిన్నిల్లు. అమ్మ, నేను, చెల్లి ఉంటాం. కలిసి తింటాం, కలిసి నిద్రపోతాం, కలిసి మాట్లాడుకుంటాం. ప్రేమ అంటే అది. అంటే మీ ఇల్లు ఇరుకైనా మీ మనసులు విశాలం, మా ఇల్లు పెద్దదైనా మనసులు ఇరుకు అంటున్నావా? ఎవరి గదుల్లో వాళ్ళున్నంత మాత్రాన మేం కలిసిలేమా? మాకు ప్రేమలు లేవా? ప్రేముంటే మనశ్శాంతి లేదని జేజెందుకు బాధపడతారు? ఈ ఇంట్లో ఉన్నవేవి మా ఇంట్లో లేవు, కానీ మా అమ్ముంది. మేము సంతోషంగా ఉన్నాం. మాకు లేనివి తనకున్నాయని చూపించడానికి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుంటే తను భ్రమలో ఉన్నాడని అర్థం.